శివయ్య పుణ్యం వల్ల ఆడవాళ్ళకి అవకాశం కలిగింది. ఈ బాలయోగ స్వామి ఆశ్రమంలోన మహిళలందరూ చాలా భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు వచ్చి వాళ్ళ దిన కార్యక్రమాలు ముగించుకొని వచ్చి దేవుడికి సేవ చేసుకుంటున్నారు. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. మా ప్లేస్. ఓం నమః శివాయ. ఈ కార్యక్రమం చాలా శుభప్రదమైనది. అందులో అందరూ మహిళలు ఒక చోట గ్యాదర్ అయ్యి ఇలా చేయడము, మరి మన పూజా కార్యక్రమంలో పాల్గొనడము చాలా మంచిది. అందరూ రండి, సహకరించండి, అందరూ చెయ్యి తీయండి, అందరూ భక్తి భావనలకి చేయండి. ఓం నమః శివాయ. సహకరిస్తే కానీ ఇట్లా కార్యక్రమాలు జరగవు. ఏదో వృతాబద్ధిగా మా సహాయం మేము చేస్తున్నాము, కానీ అందరి సహకారం ఉంటేనే ఇట్లాంటి కార్యక్రమాలు విజయంగా జరుగుతుంది. ఇది మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా, ఇట్లా లక్ష లింగాలతో మహాశివరాత్రిలో చేయడము? మనం ఒక్కరితో కాదు ఇట్లాంటి కార్యక్రమాలు కొంతమంది సహకరిస్తే ఇట్లాంటివన్నీ కావు. మన చేతనైనంత మీకు కమిటీ వాళ్ళు, దేవస్థానం వాళ్ళు మీకు ఎలా హెల్ప్ చేస్తున్నారమ్మా? ఏ విధంగా సహాయపడుతున్నారు వాళ్ళు? చాలా సహకరిస్తున్నారు. ఓకే అమ్మా. సరే, ఈ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ లక్ష లింగాలు తయారు చేస్తున్నారు, దాంట్లో మీరు పాల్గొంటున్నారు. మీ యొక్క అభిప్రాయం చెప్పండి సార్. శివనామస్వామి కోసం వచ్చినాము, శివభక్తి కోసం వచ్చి శివలింగాన్ని చేస్తున్నాము. ఓకే, మీరమ్మా? ఇలాంటి సందర్భం వస్తుందో లేదో తెలియదు, కానీ ఈరోజు మాత్రం మాకు సంతోషం. సరే అమ్మా. ఓం నమః శివాయ. ఇప్పుడు ఈ శివరాత్రి కోసం ఈ లక్ష లింగాలు తయారు చేస్తున్నారు. ఈ తయారు చేయడంలో మీకు ఎలా అనిపిస్తుంది ఇది? ఓకే అమ్మా. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారమ్మా? మీరు ఇక్కడ మీరు శివలింగాలకి నామాలు పెడతా ఉన్నారు. సృష్టికి కారణం బ్రహ్మ అయితే ఆ శివుడిని సృష్టించే అదృష్టాన్ని ఇప్పుడు జ్యోతి గారి ద్వారా మేము మాకు అవకాశం వచ్చింది. సంతోషం అమ్మా. అందుకనే శివుడిని తయారు చేసే అదృష్టం, సృష్టి తర్వాత మరో ఒక సృష్టి చేసే అదృష్టాన్ని ఆ దేవుడు ఒక స్త్రీకి మాత్రమే ఇచ్చినాడు. ఇప్పుడు ఆ శివుడిని చేసే అదృష్టాన్ని మళ్ళీ మీకు కల్పించినారు. మాకు లభించింది. ఓకే అమ్మా, సంతోషం అమ్మా. మాకు లభించినందుకు జ్యోతి గారికి చాలా ధన్యవాదాలు. ఓకే ఓకే అమ్మా. అమ్మా, మీరు ఇక్కడ దేనికి వచ్చారమ్మా ఈరోజు? ఇక్కడ ఈరోజు మేము స్వామివారి సేవకు వచ్చినాము. ఏం చేస్తున్నారమ్మా? శివరాత్రి కోసం అనేసి మేము 1,20,000 రూపాయలకి 20,000 లింగాలు చేయడానికి ఇక్కడికి వచ్చినాము. ఈరోజు ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే పాటూరులో స్వామివారి ఆశ్రమం ఉన్నప్పుడు స్వామివారి బర్త్డేకు, సమాధి దినానికి, తపస్సు దినానికి అన్ని బియ్యము, బ్యాళ్ళు, సరుకులు అన్నీ కలెక్ట్ చేసి ఇంకా కూర్చొని అందరము ఇచ్చిన అందరు బియ్యం ఇచ్చినవన్నీ చేసి అంతా సెట్ చేసి పండగ రోజు అంటే ఆ ఫంక్షన్ రోజుకు రెడీ చేసేవాళ్ళం. అట్లాంటి సిచ్యువేషన్ మరీ మాకు ఇప్పుడు కలిగినందుకు మేము చాలా సంతోషం. మీకు అబ్బింది ఈ అవకాశం. యూట్యూబ్లో మాట్లాడండి. అమ్మా, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇక్కడ ఏం చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు? శివరాత్రి సందర్భంగా 508 శివలింగాలు జంటకు పూజ సంకల్పించారు గుడి వాళ్ళు. అందుకు మేము ఇక్కడ శివలింగాలు తయారు చేయడానికి వచ్చాము. ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఇక్కడ? లింగాలు తయారు చేస్తున్నారు. అక్క, ఈ కార్యక్రమం నుంచి మీరు చెప్తే మీ మాటల్లో మేము రికార్డ్ చేసుకుంటాం. శివుడు లింగాలు చేస్తారు. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు? శివలింగాలు అంటే ఈ ఒక్క మనిషి దాంతో పాటు శివులు కోటి 4,000 కట్టి ప్రతి శివలింగా పూజకు మొత్తం ఎన్ని లింగాలు తయారు చేస్తున్నారమ్మా? ఎన్ని లింగాలు పూజ కొరకు? 1,00,000
1,20,000 లింగాలు. ఓకే అమ్మా. భక్తులందరూ సహకరిస్తే దేవుడి కార్యక్రమంలో పాల్గొని దివ్యంగా నెరవేరవచ్చు. ఇక్కడ దేనికోసం వచ్చారు అక్క మీరు? ఏం చేయడానికి వచ్చారక్క? అంటే దేని కొరకు శివలింగాలు ఇప్పుడు తయారు చేస్తుంది? శివరాత్రి కోసం 1,00,000 లింగాలతో పూజ చేయడం కోసము లింగాలు తయారు చేస్తున్నారు. అమ్మా ఇక్కడ మీరు ఏం చేస్తున్నారమ్మా? ఏ కార్యక్రమం కోసం వచ్చారమ్మా ఇక్కడ? లింగార్చన వచ్చాము. ఓకే. చెన్నకేశ్వర స్వామి టెంపుల్. పాతూరు. ఓకే. సో అక్కడి నుంచి ఇక లింగాలు తయారు చేయడానికి వచ్చారు. మొత్తం ఎన్ని లింగాలు తయారు చేస్తున్నారమ్మా? మేమైతే మా బ్యాచ్ 20 మంది. ఎందుకంటే 1,00,000 లింగాల పూజ అన్నారు కదా, సో 1,00,000 లింగాలు తయారు చేస్తూ ఉన్నారు. ఓకే. ఓకే అమ్మా, రైట్.